అరుణాచలం ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు కూడా ఏదో తెలియని మ్యాగ్నెటిక్ పవరో తెలియదు, లేదంటే అద్వితీయమైనటువంటి దైవశక్తో తెలియదు. అలాంటి మాయ మనల్ని కమ్మేసి ముందుకు నడిపించుకుంటూ ఏదో తెలియనటువంటి శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లిన తర్వాత అరుణాచలేశ్వరుణ్ణి గనక దర్శించుకుంటే మనం చేసినటువంటి సర్వ పాపాలు గాని రోగాలు గాని తొలగిపోతాయని చెప్పి అరుణాచలానికి ముందు అరుణాచలానికి తర్వాత అన్నట్లుగా మన జీవితం ఉంటుంది అని చెప్పి ఎంతో మంది భక్తులు విశ్వాసంతో చెప్తూ ఉంటారు. మరి అలాంటి అరుణాచలం పుణ్యక్షేత్రానికి మరి మేము వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళామో ఎలా రీచ్ అయ్యామన్నది ఇంతకు ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదా. మరి ఇప్పుడు వీడియోలో మేమైతే గిరి ప్రదక్షిణ ఎలా చేశామన్నది, ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు కూడా దర్శించుకోవలసినటువంటి గుడులు గోపురాలు ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్నా మేము తెనాలి జంక్షన్ నుంచే వెళ్ళాలి. కాబట్టి తెనాలి జంక్షన్ దగ్గర నుంచి ట్రైన్ ఎక్కిన తర్వాత తిరువాణ్ణామలైకి చేరుకున్నాం. ఇలా తిరువాణ్ణమలై రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఆటోలో ఎక్కేసేసి మేం ముందుగా బుక్ చేసుకున్నటువంటి రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడకు ఎలా చేరుకోవాలి అన్నది ఇంతకు ముందు వీడియోలో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. రూమ్కి వచ్చిన తర్వాత నేను మా వారు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ మొదలు పెడదామని చెప్పి బయటకైతే వచ్చేస్తున్నాము. మేము స్టే చేసినటువంటి రూమ్స్ ఎంతో దూరం కాదనమాట, అరుణాచలం కొండకి ఆనుకునే ఉంటాయి. చాలా ఈజీగా గూగుల్లో అయితే దొరికేస్తాయి. చాలా అవైలబుల్గా అనేకమైనటువంటి రూమ్స్ ఉంటాయి. ఇక ఇలా కాళ్ళకైతే సాక్స్లు వేసుకొని మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కడ మొదలు పెడతామో అంటే రాజగోపురం ప్రధాన ద్వారం దగ్గర నుంచి మనం గిరి ప్రదక్షిణ మొదలు పెడతాం కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే ముగించాలన్నమాట. చూడండి ఎంత పెద్దగా విశాలమైనటువంటి రాజగోపురాలు ఉన్నాయంటే ఈ టెంపుల్కి 4 వైపులా కూడా 4 రాజగోపురాలు ఉంటాయి. కానీ నేనైతే ఇలాగే అనుకున్నా, కానీ టెంపుల్లో దర్శనం అప్పుడు అసలు విషయం అయితే నేను చెప్తాను, అప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతగా అసలు అప్పటి చోళ మహారాజులు ఏ విధంగా పరిపాలించారు, వారి ప్రాహారాలను ఏ విధంగా నిర్మించారు, అలాగే ఈ టెంపుల్ మొత్తం కూడా చలవరాతితో నల్ల గ్రానైట్ రాయితో ఏ విధంగా ఎంత అద్భుతంగా నిర్మించారన్నది ముందు అయితే మనకి కనబడుతుంది. చూడండి, దారిలో ఇన్ని రకాల సాంబ్రాణి అయితే నేను ఇదే మొదటిసారి చూడడం. ఎంత బాగున్నాయంటే ఒకదాన్ని మించి ఒకటి, ఆ స్మెల్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. పావు కిలో, కేజీ, అరకిలో ఇలా అమ్ముతున్నారు. వీటిని కనుక తీసుకొచ్చుకుంటే ఇంట్లో మనం ధూపం వేసుకునేటప్పుడు చాలా అయితే బాగుంటుంది. ఇక వీటిని అట్లా చూస్తూ ప్రధాన రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. మన ఆంధ్రాలో ఎత్తైన రాజగోపురం ఏది అని అంటే మంగళగిరి పానకాల స్వామి రాజగోపురం అని చెప్తూ ఉంటారు. అంత ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఈ రాజగోపురాలను చూస్తే మన మంగళగిరి నరసింహస్వామి రాజగోపురం కూడా ఏమాత్రం పనిచేయదు అనిపిస్తుంది అనమాట. అంత ఎత్తులో అంత వెడల్పులో అయితే ఉన్నాయి. అంటే ఒక రకంగా కేరళలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి రాజగోపురాలు గుర్తొస్తాయి అన్నమాట ఇక్కడ కల్చర్ని చూస్తుంటే. ఇప్పుడు మీరు చూస్తుందైతే ఆలయ ప్రధాన రాజగోపురంలోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ కొబ్బరికాయలు దీపము తీసుకొని స్వామివారికి సమర్పించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎటువంటి విఘ్నాలు కలగకుండా దిగ్విజయంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని మనసులో ఉన్న కోరికలను కూడా చెప్పుకుంటూ నేను మా వారైతే కొబ్బరికాయ కొట్టేసేసి గిరి ప్రదక్షిణకైతే బయలుదేరేసాము. ఈ గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకున్న వారైతే ఒక 2 pairs సాక్స్లు తెచ్చుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం తార్ రోడ్ అయినా సరే చాలా సన్నటి రాళ్ళు అనమాట, పాదాలకి గుచ్చుకుంటూ విపరీతమైనటువంటి మంటని కలిగిస్తాయి. ఒక 500 meters నడిస్తేనే చాలు మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో మేము విన్నాం కాబట్టి ముందుగానే వాటితో ప్రిపేర్డ్గా వచ్చాము. అలాగే మనలాగే ఇక్కడ మల్లెపూలు కూడా బాగా ఫేమస్ అట. మావారైతే నాకు ఇలా కొనిపెట్టేశారు. తర్వాత ఇవేంటి అని ఆసక్తిగా చూస్తే కీరా దోసకాయలు చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి అష్టలింగాలు తగులుతాయి అన్నమాట. వాటిల్లో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇంద్రలింగం. ఈ లింగాలు వెలిసినటువంటి 8 గర్భగుడుల్లో కూడాను ఎప్పుడు నిత్యము కూడా పూజలు, కైంకర్యాలు, అలాగే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ఫొటోస్ తీసుకోవడం కూడా వీలు పడదు. మన తిరుమల తిరుపతిలో లాగా ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడం లాంటివి ఏమీ ఉండదు. కానీ గోడల పైన కానీ టెంపుల్స్లో కానీ ప్రతి చోట రాస్తూనే ఉంటారు ఫోన్స్, కెమెరాస్ అవైలబుల్గా ఉండవు అని చెప్పి. టెంపుల్స్ని వీడియో తీసుకోవచ్చు కానీ లోపల ఉన్నటువంటి స్వామి మూర్తుల్ని మాత్రం ఎక్కడ మనం క్యాప్చర్ చేయకూడదు.
ఇలా ఇంద్రలింగం దర్శనం తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. నేను ఇంతకుముందు అరుణాచలంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం కానీ గుడి కానీ ఎట్లా ఉంటుందంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుందో కొండపైన అలాగే కొలువై ఉంటాడు అని చెప్పి అనుకున్నాము. కానీ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడైతే అర్థమైంది, గిరి చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. ఆ కొండకి ఒకవైపున స్వామివారి గర్భగుడి నిర్మించబడి ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడింది. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు స్వయంభూగా వెలిసారట. ఆ మహాదేవ దేవుడు పార్వతీదేవికి తన సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా మారింది కూడా అరుణాచలం పుణ్యక్షేత్రంలో అని భక్తులు చెప్తూ ఉంటారు. అలాగే ఈ దేవాలయాన్ని డెవలప్ చేసింది మాత్రం చోళ మహారాజులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి వారి పనితనంతో శాసనాలను కూడా నిర్మించి ఆలయాన్ని మరింత పటిష్టంగా అయితే నిర్మించారు. మేము వెళ్ళిందే అసలే వేసవికాలం కదండి, అందులోనూ తమిళనాడులో మరింతగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎంత ఈవినింగ్ 4:30కి బయలుదేరినా సరే మా పైన ఎండ పడుతూనే ఉంది. ఈ ఎండకి తాళలేక ఎప్పుడు కూడా సోడాలు కానీ వాటర్ కంటెంట్ కానీ తీసుకుంటూనే ఉండాలి. ఈ అరుణాచలం కొండపైన 1 కాదు 2 కాదు, సాక్షాత్తు 3,000,000 దేవతలు కొలువై ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటారు. నమ్మడమే కాదండి, మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రతి 10 అడుగులకి ఒక దేవాలయం కనిపిస్తూనే ఉంటుంది. ఎంతగా తీర్చిదిద్దారు అనంటే ప్రతి చోట కూడా మనకి ఆ దేవదేవుని లింగస్వరూపమైనటువంటి గర్భగుడులు కానీ, చిన్న చిన్న దేవాలయాలు కానీ, సాయిబాబా దగ్గర నుంచి కాళీమాత వరకు, గ్రామ దేవత దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా అన్నీ ఇక్కడ ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకిలా రమణ మహర్షి ఆశ్రమం అయితే కనబడుతుంది. ఈ ఆశ్రమంలోకి అయితే వెళ్ళాము. ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీనివ్వడం లేదండి, ధ్యానం అయితే చేసుకొని ఇచ్చారు. అందుకనే ఇక్కడ నేను మీకు దానికి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాము. తార్ రోడ్డు మీద ఒక 3 కిలోమీటర్స్ నడిచేసరికి సన్నటి చిప్స్ గుచ్చుకొని కాళ్ళంతా కూడా కొంచెం మంటగా అనిపించింది. చూడండి, ఇప్పుడైతే మనం యమలింగం దగ్గరికి వచ్చేసాము. ఈ యమలింగం దగ్గర అయితే ఎక్కువగా జ్యోతి ప్రజ్వలన అలాగే ఉసిరికాయ దీపాలు లాంటివి వెలిగిస్తూ ఉన్నారు. యమలింగం చాలా పవర్ఫుల్ అట, అందుకని మేము కూడా అక్కడ దీపాన్ని వెలిగించి దండం పెట్టుకోవడం అయితే జరిగింది. అలాగే కర్పూరాన్ని కూడా వెలిగించాము. ఉసిరికాయ దీపం వెలిగించడం కూడా చాలా మంచిదని, శివునికి చాలా ఇష్టమని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు. ఇదంతా ముగించుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణలో భాగంగా మనకి పంచలింగేశ్వర పీఠం అని ఒక టెంపుల్ చిన్నది కనబడుతుంది. అక్కడ నిత్యాన్నదానాలు కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయట. అలాగే టెంపుల్ని కట్టడానికి కూడా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి స్వామివారిని అయితే ఒకసారి దర్శించుకున్న తర్వాత మా వారైతే అన్నదానానికి సరిపడా అమౌంట్ని అయితే కొంచెం ఎక్కువగానే చదివించారు. ఇక్కడ స్వామివారైతే బంగారు రూపంలో ఫ్లవర్స్ డెకరేషన్ మధ్య వెలిగిపోతూ చాలా అందంగా అయితే ఉన్నారు. ఇక్కడ నిత్యాన్నదానం ప్రతిరోజు కూడా అక్కడ ఉండే భిక్షాటన చేసే వాళ్ళకి కానీ భక్తులకు కానీ జరుగుతూ ఉందంట. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తునికి కూడా రుద్రాక్షని ప్రజెంట్ చేస్తున్నారు. రుద్రాక్షని మరి ఎందుకు దానం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ స్వామివారి రూపాన్ని చూడగానే మాత్రం చాలా తన్మయత్వము ఉద్వేగభరితంగా అనిపించింది నాకు. అంతగా బాగున్నారు ఇక్కడ స్వామివారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా రకాల కోతులు, జింకలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఇన్సిడెంట్ మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. ఇక్కడ నంబర్ ఆఫ్ మంకీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి కూడా మన కల్చర్ అలవాటు అయిపోయింది అనిపించింది. అసలే ఎండాకాలం కదా, దాహానికి తాళలేక అదే బాటిల్ ఓపెన్ చేసేసుకొని డ్రింక్ మొత్తం గటగటా తాగేస్తుంది అనమాట. ఎంతైనా అవి కూడా మనతో పాటు నేర్చుకున్నాయి కదా. అలాగే ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా డీర్స్ అయితే కనిపించాయి. గిరి ప్రదక్షిణ అంటేనే, గిరి అంటేనే కొండ కదా, కొండలో అనేక అటవీ జంతువులు ఉంటాయి కాబట్టి అవి బయటకు రాకుండా కొండ చుట్టూ కూడా ఇలా ఫెన్సింగ్ని ఏర్పాటు చేశారు. ఒక ప్లేస్లో అయితే ఇలా జింకలు కనిపించాయండి. ఫ్రూట్ సలాడ్స్ ఎక్కడ కూడా మాకు కనిపించలేదు. ఎక్కడ చూసినా వాటర్ బాటిల్స్, సోడా బాటిల్సే కనబడుతున్నాయి, కానీ ఫ్రూట్ సలాడ్స్ ఏమైనా కనబడితే ఈ జింకలకు పెడదామని చూసాము. కృష్ణ జింకలు కనిపించే సరౌండింగ్స్లో అయితే ఎక్కడ కూడా ఫ్రూట్స్ కనిపించలేదు. ఇక వాటిని వీడియోస్ తీసుకోవడం తప్ప మరి చేయగలిగింది ఏమీ లేదు. అవి కూడా ఏమాత్రం బెదరకుండా దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నాయి. మా పిల్లలిద్దరిని తీసుకొచ్చినా బాగుండేది కదా అని ఒక్క క్షణం అనిపించింది. మళ్ళీ వెంటనే గిరి ప్రదక్షిణ తలుచుకోగానే వాళ్ళని ఇక్కడికి తీసుకురాకపోవడమే బెటర్ అనిపించింది. నెక్స్ట్ టైం ఫ్యూచర్లో అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత తప్పకుండా పిల్లలిద్దరిని కూడా తీసుకొస్తాను.
ఇలా కృష్ణ జింకలను చూస్తూ కాళ్ళు పడుతున్నటువంటి నొప్పుల్ని కాసేపు మర్చిపోతూ వాటితో ఆడుకున్న తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టేశాం. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి నైరుతి లింగం మనకి దర్శనమిస్తుంది కదా. ఈ టెంపుల్లోకి కూడా వెళ్ళిపోయి స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఇక్కడ కొలువై ఉన్న 8 లింగాలు కూడా 8 దిక్కులను చూపిస్తాయి అని చెప్పి నేనైతే అనుకున్నా. అంటే అక్కడ వాయువ్య లింగం, నైరుతి లింగం, ఈశాన్య లింగం, యమలింగం ఇట్లాంటివి ఉన్నాయి కదండి. 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగే ఈ 2 దిక్కుల మధ్యలో కొలువై ఉన్నటువంటి నైరుతి, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం ఈ దిక్కులన్నీ కలుపుతూ 8 లింగాల రూపంలో అప్పటి రోజుల్లో, పూర్వపు రోజుల్లో మనకి కాలగమనాన్ని చూపించడం కోసం ఇలా లింగాల్ని ఏర్పాటు చేశారనుకుంటున్నా. ఇలా మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫుట్ మసాజ్ సెంటర్స్ కూడా ఉంటాయి. 30 రూపీస్ కనుక మనం పే చేస్తే 5 మినిట్స్ పాటు మనకి ఫుట్ మసాజ్ ఇలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క కాలికి 2 సాక్సులు వేరు చేసినా సరే కాళ్ళల్లో నుంచి సన్నటి చిప్స్ గుచ్చుకుంటూ పాదాలు తెగ మంట పుడుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఫుట్ మసాజ్ చేసుకుంటే కాస్త రిలీఫ్ అనిపిస్తుందని చెప్పి ఒకచోట ఆగైతే ఈ విధంగా అయితే ట్రై చేసాం. చాలా రిలీఫ్ అయితే అనిపించింది. అక్కడ కూర్చొని మసాజ్ చేస్తున్నంతసేపు కూడా చాలా రిలీఫింగ్గా అయితే అనిపించింది. ఇక ఫుట్ మసాజ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నడక అయితే కంటిన్యూ చేశాము. ఎక్కడ కూడా మనం కూర్చోవడానికి ట్రై చేయకూడదటండి. ఒక్కసారి కూర్చొని మన మనసుకి రిలీఫ్ అనిపించిందా పాదాలు ఒక్కసారిగా పట్టేయడం స్టార్ట్ అవుతాయి. సో ప్రదక్షిణ కంటిన్యూ చేయడమే మంచిది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సూర్యలింగం. ఈ సూర్యలింగం అయితే కొంచెం పెద్ద టెంపుల్గానే అనిపించింది. ఎందుకంటే సాక్షాత్తు సూర్య భగవానుడు కొలువై ఉంది కాబట్టి. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా వరుణలింగం టెంపుల్ మనకి సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ ఆలయాలన్నిటికీ కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది కాబట్టి నైట్ టైం అంతా కూడా ఇవి తెరిచి ఉండవు, క్లోజ్ చేసేస్తారు ఒక పర్టికులర్ టైంకి. సో మేము వెళ్ళేసరికి అయితే కొన్ని లింగాల దగ్గర దర్శనం జరిగింది, మరికొన్ని చోట్ల అయితే దర్శనం జరగలేదు. అరుణాచలం పుణ్యక్షేత్రం ఎంత పవిత్రమైనదో అలాగే ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అనడానికి సాక్ష్యంగా గిరి చుట్టూ కూడా ప్రతి 10 అడుగులకి ఏదో ఒక దేవతా స్వరూపం, దైవ స్వరూపం మనకి దర్శనమిస్తూనే ఉంటుంది. అలాగే వాయువ్య లింగం, వరుణలింగం ఇలా ప్రతి లింగం కొలువై ఉన్న చోట కూడా మనకి రూట్ మ్యాప్ కనబడుతుంది. అంటే మనం గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ చేశామో, ఇంకా ఎన్ని కిలోమీటర్లు మిగిలి ఉంది, అలాగే మనం ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ ఉన్నాము అని రూట్ మ్యాప్తో సహా మనకి కనబడుతూ ఉంటాయి. పౌర్ణమి రోజుల్లో అయితే అసలు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా ఖాళీ ఉండదట, అంత బాగా రష్ ఉంటుంది. అలాగే వారాంతాల్లో వీకెండ్స్ సాటర్డే, సండే వచ్చినా సరే ఎంప్లాయీస్ అందరికీ కూడా హాలిడే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది గిరి ప్రదక్షిణకి వస్తూ ఉంటారు. రష్ చాలా బాగా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అరుణాచలం కొండ చుట్టూ కూడా ఎంతోమంది సాధువులు ఫుట్పాత్ల పైన ఉంటూ ఉంటారు. అక్కడే వారి సంసార జీవితం కానీ పడకలు కానీ ఉంటూ ఉంటాయి. ఇదిగోండి చంద్రలింగం దగ్గరకైతే వచ్చేసాం. మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చీకటి పడిపోయింది కాబట్టి కొన్ని టెంపుల్స్ అయితే తీసున్నాయి, కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ చేసున్నాయి. చంద్రలింగం తర్వాత కుబేరలింగం స్థానం వస్తుంది. కుబేరలింగం ఉన్న చోట అయితే పూజలు బాగా జరుగుతున్నాయి. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ కుబేరలింగాన్ని గనక పూజించినా, ఇక్కడ హారతి కర్పూరం వెలిగించినా సరే ఐశ్వర్యం వస్తుందని చెప్పి భక్తులు బాగా నమ్ముతారు. అలాగే ఆర్థిక బాధలు తొలగిపోయి, అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యంతో తొలతూగుతారట. ఇక్కడ కొలువై ఉన్న అష్టలింగాలన్నిటిలో కూడా ఎక్కువగా రష్ ఉంది. అలాగే భక్తులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నది 2 ప్లేసులు నేను గమనించాను. అది ఏంటంటే యమలింగం ఒకటి, కుబేర స్థానం ఒకటి. యమలింగం దగ్గర పూజ చేస్తే ఏమైనా ప్రమాదాలు లాంటివి కానీ అలాంటివి తొలగిపోతాయని, సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, కుబేర స్థానంలో పూజిస్తే గనక ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి భక్తులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజిస్తున్నారు. ఇక ఇలా ముందుకు సాగుతుంటే అత్యంత ఫేమస్ అయినటువంటి మోక్ష మార్గం రానే వచ్చిందండి. అరుణాచలం మోక్ష మార్గం గురించి పర్టికులర్గా అయితే చెప్పనవసరం లేదు. ఈ మోక్ష మార్గం చాలా ఇరుకుగా అయితే ఉంటుంది. మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యాము ఇక్కడ నుంచి బయటికి రావడానికి. ఈ మోక్ష మార్గంలో ఎంత లావుగా ఉన్నవారైనా సరే ఇట్టే పట్టేస్తారట, బయటికి ఈజీగా వచ్చేస్తారట. మనం గనక ప్రయత్నించి మోక్ష మార్గం నుంచి బయటికి వస్తే మనకి నెక్స్ట్ జన్మ అనేది లేకుండా మోక్షం లభిస్తుందట. నేనైతే మొదటిసారి ట్రై చేసిన తర్వాత ఫెయిల్ అయ్యాను. రెండవసారి అయితే కొంచెం ఒడుపుగా బయటకైతే వచ్చేసాను. నాకు చాలా థ్రిల్లింగ్గా అడ్వెంచర్ లాగా అనిపించింది. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కష్టం అనిపించినా సరే
సరే చాలా ఈజీగా అయితే బయటికి వచ్చేసాం. మేము వెళ్ళింది మామూలు రోజులు కాబట్టి ఎక్కడ చూసినా అంత రష్ అయితే లేదు. కానీ పౌర్ణమి టైం కానీ కొంచెం ప్రసిద్ధమైన రోజుల్లో అయితే ఈ మోక్ష మార్గంలో కూడా ఎంతో రష్ ఉంటుందంట. క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంటుందట. అలా నడుస్తూ నడుస్తూ మేము ఈశాన్య లింగాన్ని అయితే చేరుకున్నాం. ఈశాన్యలింగం దర్శనంతో అష్టలింగాలు పూర్తవుతాయి. ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్స్ నడిస్తే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్లే. ఆ విధంగా నడుస్తూ కాళ్ళల్లో ఉన్న బాధను కూడా మైమరిచిపోతూ మధ్య మధ్యలో ఆ మహాదేవదేవుని నామస్మరణ ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ మళ్ళీ రాజగోపురం ప్రధాన ద్వారం వద్దకైతే చేరుకొని సక్సెస్ఫుల్గా మేము గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాం. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా మనలోకి ఏదో తెలియని శక్తి ఆవహిస్తున్నట్లుగా ఒక ప్రగాఢమైనటువంటి భక్తి భావన ఆ ఈశ్వరుని చుట్టూ అలుముకున్నట్లుగా తప్పకుండా అనిపిస్తుంది. అలాగే ప్రధాన రాజగోపురం దగ్గరికి ఇలా చేరుకున్న తర్వాత చీకటి వెలుగుల్లో ఎంత బాగా మెరిసిపోతుందో కదా. ఇక్కడ వెలిగించే హారతి కర్పూరాలని చూస్తుంటే పూనకాలు కూడా వచ్చేస్తాయేమో అనిపించింది. అంత బాగా ఇక్కడ కర్పూరం వెలుగుల్లో మెరిసిపోతూ ఉందన్నమాట. మేము కూడా మళ్ళీ కొబ్బరికాయ కర్పూరాన్ని తీసుకొని ఆ మహాదేవదేవునికి గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని మా మనసుల్లో కోరికలు చెప్పుకుంటూ తర్వాత రోజు స్వామి దర్శనానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా దీవించమని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకొని మేము కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగింది. ఇక్కడితో ఈ వీడియోలో అయితే గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేశామో, అలాగే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు కలిగేటువంటి అనుభూతులేమిటి, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించానని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ అరుణాచలేశ్వరుని దర్శనం, ఆ టెంపుల్లో ఉన్నటువంటి విశిష్టత, రాజగోపురాలు, అలాగే టెంపుల్లో చలువరాతితో చేసినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి. వీటన్నిటి విశేషాలతో కూడినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అరుణాచలేశ్వరుని స్వామి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో ఓం నమ శివాయ అని కామెంట్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ని వీలైతే కనుక తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలా చేయడం వలన యూస్ఫుల్ మెసేజ్ అనేది మరొకరికి షేర్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోను ముగించే ముందైతే హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అని ధ్యానం చేస్తూ స్వామివారిని తలుచుకుంటూ జపం చేస్తూ ఈ వీడియోనైతే ఇక్కడితో ముగిస్తున్నా. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.